ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ చాలామంది, ఆల్మోస్ట్ అందరూ మన రివ్యూ వీడియోస్ చూస్తున్నారు. మనదనే కాదు, అందరు రివ్యూ వీడియోస్ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చెప్తున్నారు తెలుసుకున్నారు, కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, అంతా ఓకే. పర్టికులర్ వీడియోలో నేను అంటే లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి మీకు ఆ కంటెస్టెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈడేంటి మాకు చెప్పేది, మేము ఆల్రెడీ షోలో పార్టిసిపేట్ చేసి వచ్చాం అని చెప్పి ఎదవ ఈగోలకు పోకుండా నేను చెప్పేది అంటే మీకు ఎక్కడైనా హెల్ప్ అవుతుంది. లేదు నాకు ఎలిజిబిలిటీ లేదు అనుకుంటే మీరు స్ట్రైట్ అవే స్కిప్ చేసేయచ్చు. సరే, మ్యాటర్ ఏంటంటే ఛత్రపతి మూవీలో కోటా శ్రీనివాసరావు గారు డైలాగ్ చెప్తారు, రాజకీయం రౌడీయిజం ఒకటి కాదురా అని. వెరీ మచ్ సిమిలర్. అగ్ని పరీక్ష, బిగ్ బాస్ ఒకటి కాదు. రౌడీయిజం అన్నది రాజకీయంలో ఒక భాగం, రాజకీయానికి ఒక సబ్సెట్ రౌడీయిజం అన్నది ఒక పార్ట్. అగ్ని పరీక్ష కూడా బిగ్ బాస్లో ఒక భాగం, ఒక సబ్సెట్. ఆ రెండు ఒకటి కాదు. బిగ్ బాస్ ఈజ్ వే బిగ్గర్. ఎలా అంటే మీరు ఎవ్రీడే షూటింగ్ వెళ్తున్నారు, అక్కడ మధ్యలో చాలా బ్రేక్స్ ఉంటాయి. మీరు బ్రేక్స్లో మాట్లాడుకుంటారు, షూటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు, షూటింగ్ ముందు మాట్లాడుకుంటారు. అది ఎవడో చూడదు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే అక్కడ టాస్కులు జరుగుతున్నప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు వెనక్కి కూర్చొని. అది ఎవడు విన్నా వాళ్ళకి టెలికాస్ట్ చేసేంత సమయం ఉండదు, ఏది ఉండదు. సో మీరు ఎవరిని ఎక్కడ కామెంట్ చేసినా, ఏమనుకున్నా, ఏం జరిగినా కూడా. వేరాజ్ బిగ్ బాస్ అలా ఉండదు. మీ తప్పులు సరి చేసుకోవాలనుకున్నా, మీరు ఎవరితో ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా 24/7 అన్నీ ఆన్లో ఉంటాయి. మీరు ఏం చేసినా అన్నీ ఆడియన్స్కి తెలుస్తూ ఉంటాయి. ఆడియన్స్కి తెలియకుండా ఏదో కమ్యూనికేట్ చేద్దాం, ఏదైనా చేద్దాం దొరికిపోతే ఇంకా చండాలంగా ఉంటుంది. సో అది ఒకటి కాదు. బిగ్ బాస్లో మన ట్రూ సెల్ఫ్ అన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది. సో చాలా అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ పాయింట్ అర్థం చేసుకోండి, రెండింటికి డిఫరెన్స్ వెళ్ళే ముందు. రెండోది, కామనర్ కార్డు ప్లే చేద్దామని చూస్తే మాత్రం మీకు అది రివర్స్ అవుతుంది. ఇది మీకు నేను రాసిస్తా ఎవరు ప్లే చేసినా కూడా. ఎందుకంటే ఎవరైతే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ వస్తున్నారో వాళ్ళందరికన్నా 90% ఆఫ్ ద పీపుల్ కన్నా, ఒక్కళ్ళిద్దరు తప్పితే నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ కన్నా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీ రీచే ఎక్కువ. సోషల్ మీడియాలో మీకున్న రీచ్ అక్కడ ఉన్న దాంట్లో 90% కంటెస్టెంట్స్కి లేరు. సో మీరు వాళ్ళతో నేను కామనర్ని, నువ్వు సెలబ్రిటీ అన్న కార్డు ప్లే చేస్తే మాత్రం ఎవరు ప్లే చేసినా వాళ్ళకి ఆడియన్స్లో నెగిటివ్ అయిపోతుంది. మీకు రావాల్సిన సింపతి ఏదైతే ఉందో, అంటే జనరల్గా అయితే మీకు సింపతి వస్తుంది అని అనుకుంటుంటారు, కామనర్ కదా సింపతి అని, అది తిరిగి సెలబ్రిటీస్కి వస్తుంది మీరు అలా చేస్తే. సో మీరు కామనర్స్ కాదు, మీరు ఇంకా వాళ్ళకి మించి మీరు డైరెక్ట్గా బిగ్ బాస్ ఆడియన్స్ ఓటింగ్ తీసుకొని హౌస్లోకి అడుగు పెడుతున్నారు. వాళ్ళకే లేదు అది. మీరు మంచిగా టాస్క్లు ఆడి వార్మప్ చేసుకొని మిమ్మల్ని మీరు డైరెక్ట్గా అడుగు పెడుతున్నారు. అలాగే మీరు కొన్ని పనులు చేసిన తర్వాత వాటి మూల్యం ఎలా ఉంటుంది, బయట ఎలా మాట్లాడుకుంటారు, ఎలా రివ్యూస్ చెప్తారు, ఎలా కామెంట్లు చేస్తారు, ఒక ఫ్యాన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, మన కోసం ఎవడు స్టోరీలు పెడతాడు, మన కోసం ఎవరి నుంచి ఉంటాడు, ఇవన్నీ మీరు వెరిఫై చేసుకోగలిగారు. సో మీకు అడ్వాంటేజెస్ అన్నవి చాలా ఎక్కువ. మిమ్మల్ని జడ్జి చేసేటప్పుడు ఆడియన్స్ కానీ రివ్యూర్స్ కానీ ఎవరైనా ఈ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకొనే మిమ్మల్ని జడ్జి చేస్తారు. సో ఇక్కడ పొగిడాం కదా, ఈ టైంలో ఎవరైనా పొగిడినా ఏదైనా చేసినా, అక్కడ మనం ఏం చేసినా పొగుడుతారు, మనం ఏం చేసినా చెల్లిపోయింది అంటే అవ్వదు. అలాగే మనకి చాలాసార్లు హౌస్లో ఉన్నప్పుడు, నేను హౌస్లో లేకపోయినా చెప్తాను, నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను కాబట్టి, మనం చాలాసార్లు హౌస్లో ఉన్నాడు మనకేమనిపిస్తుంది అంటే మనకు అంత పాజిటివ్గా ఉంది, బయట మనకి చాలా బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. రియాలిటీ డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఆల్వేస్ చెక్ చేసుకోండి. నాగార్జున చెప్పే మాటలు కానీ, గెస్ట్ వచ్చినప్పుడు చెప్పే మాటలు కానీ 10కి వినండి. 10కి 10 సార్లు విని, జాగ్రత్తగా విని, అందులో ఏమైనా మీనింగ్ ఉందా, ఏమైనా మనకి ఇంటి ఉందా అన్నది తెలుసుకోండి. అలాగే ఓవర్ అనాలిసిస్ కూడా చేయొద్దు, మీకు మించి ఓవర్గా వెళ్ళిపోద్దు. ఈ 4 మంచి మాటలు చెప్దాం అనిపించింది, చెప్పాను. ఇంక మీ ఇష్టం. ఎన్నోళ్ళకి ఏదైనా ఉపయోగపడితే ఓకే, ఉపయోగపడకపోతే ఏం లేదు, మీరు కూడా లైక్ చేయొచ్చు ఉపయోగపడితే. లెట్స్ స్టార్ట్. ఇంకా ఎపిసోడ్ రివ్యూ చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేయండి. లాస్ట్ వీడియో అంటే సబ్స్క్రైబర్స్ కోసం నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. లాస్ట్ వీడియో కాబట్టి ఎంతమంది వస్తారు అంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంకెంత 2 రోజుల తర్వాత మన బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది వస్తున్నారు. ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, ఎలాగో చూస్తారు కదా రివ్యూస్. సో చేసుకోండి. ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఉంచండి. బెల్ ఐకాన్ మనకు బిగ్ బాస్లో పనికిరాదు, ఎందుకంటే రోజుకి 4 వీడియోలు 3 వీడియోలు పెడతాం కాబట్టి అబ్బే
అది పనికిరాదు. అందుకని అసలు ఆ బెల్ ఐకాన్ కోసం అడగను కానీ, బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక 2 రోజులు స్టార్ట్ అవుతుంది. రేపు బిగ్ బాస్ అప్డేట్స్, బిగ్ బాస్ 9 మీద ఖచ్చితమైన అప్డేట్స్తో వీడియో చేస్తాను మీ అందరికీ నచ్చేలాగా. బజ్ కూడా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఎన్ని పోస్ట్ చేసిన అప్డేట్స్ కొత్తవి ఏం లేవు కానీ, బట్ ఓవరాల్గా అన్నింటినీ ఒకసారి క్యుములేటివ్గా ఒకసారి పెట్టేసుకుందాం. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో అవుతూ ఉండండి. అక్కడ స్టోరీస్లో అన్నింటిలో అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో హరీష్ వర్సెస్ దివ్యతో ఆ గేమ్ ఏదైతే ఉందో లక్ గేమ్ అది రీస్టార్ట్ అయింది. శ్రీముఖి మీలో ఎవరు ముందు ఆడతారో డిసైడ్ చేసుకోండి అంటే, హరీష్ ఏం చేద్దాం అంటే, దివ్య నేను ఆడతా అంది ఫస్ట్. హరీష్ ఓకే స్టార్ట్ చేయండి అన్నాడు. చూసారా, పెద్ద గొడవలు ఉండవు హరీష్ దగ్గర. చేయండి, ఇందులో ఏముంది, ఎవరైతే ఏంటి, లక్కీ గేమ్ కదా, చూద్దాం ఎవరు కలిసి వస్తుంది అని చెప్పి. సో హరీష్ నువ్వేం పిక్ చేసుకుంటావు అంటే ఫస్ట్ అని చెప్పాడు గ్రీన్ అని. అది గ్రీనా ఎల్లోనారా మాకు అలా అంటే అలా కనిపిస్తుంది, నాకే కనిపించింది, అందరికి కనిపించింది ఏమో. అది గ్రీన్ అంట, గ్రీన్ ఈజ్ ఫర్ ఎవర్ అని చెప్పి ఆయన గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాడు. నాకు మాత్రం ఎల్లో అనిపించింది. దివ్య పింక్. దివ్య ఫస్ట్ తీయంగానే ఎల్లో వచ్చింది. హరీష్ ఫస్ట్ ఎల్లో తీసి దాన్ని పక్కన పడేసి మళ్ళీ పింక్ తీసాడు. అదే కనుక ఫస్ట్ అది కనుక దొరికింది పింక్ అయ్యి దాన్ని పడేసి ఎల్లో తీసుంటే మళ్ళీ ఎల్లో వచ్చేది. జడ్జెస్ ఎవరు వావ్ వావ్ ఎలా చేసావు, ఎలా తెలిసింది నీకు, అది నీది కాదు అని చెప్పి ఏదో ట్రై చేశాడు, అవలా. ఓకే, ఎనీవే గేమ్ స్టార్ట్ అయింది. మంచి రంజు మీద ఉన్నప్పుడు దివ్య లీడ్లో ఉంది. దివ్య 10 ఉంటే హరీష్ 5 ఉన్నాయి. సో దివ్య లక్ ఫుల్గా వర్కౌట్ అవుతుందని. ఈ గేమ్లు ఏంటి తెలుసా, చివరిదాకా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాల్స్ అన్ని వాళ్ళు తీసేసిన పక్కన బాల్స్ మిగులుతాయి కదా, వాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళ బాల్స్ వరుసగా వస్తాయి. ఎక్కడో దరిద్రం నాట్యం చేసి మిగిలిపోయిన 2 బాల్స్ తగిలితే తప్పితే. సో ఇంకా తనకి ఛాన్స్ వచ్చినప్పుడు తిని వరుసగా తీసుకుంటూ వెళ్ళాడు. ఆవిడకి 12, ఈయనకి 9 ఉన్నప్పుడు తర్వాత నుంచి 9 నుంచి ఈయనది 15 దాకా వరుసగా వెళ్ళిపోయినాయి. 6 తీసాడు వరుస పెట్టి. లాస్ట్లో కూడా ఒకటి మిస్ అయింది, ఇంకా అదృష్టం వరించింది, తీశాడు. సో హరీష్కి లక్ ఉంది, అది కూడా తెలుస్తుంది. హరీష్కి లక్ ఉంది, కిక్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఎందుకంటే ముందు వెనకబడ్డాడు, తర్వాత విజయంలో ముందు దొరికాడు. సో దివ్య నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే, నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది లక్ బేస్డ్ గేమ్ కాబట్టి అని చెప్పి చాలా సింపుల్గా దివ్య చాలా కూల్గా చాలా కామ్గా చెప్పింది, చాలా కరెక్ట్గా చెప్పింది. ఇన్ఫాక్ట్ ఎవరన్నా అదే చెప్తారు, ఎందుకంటే ఎందుకు ఫీల్ అవ్వాలి, అది లక్ చేయబెట్టి తీయాలి, లక్కే తప్పితే అందులో ఇంకేం లేదు కదా. సో నా క్యాపబిలిటీస్కి టెస్ట్ ఏం కాదు. హరీష్ ఇక్కడ మాట్లాడాడు షీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డిజర్వ్డ్ అని చెప్పి. సో మొత్తానికి హరీష్ 3 గేమ్లు గెలిచాడు, మీరు అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శ్రీ, హరీష్ ఆట కొనసాగిస్తారా లేదా బ్రేక్ తీసుకుంటారా అని అడిగింది. నాకు ఇదే అర్థం కాదు, ఇలాంటి లాజిక్ లేనివి చేసినప్పుడే నాకు కాలుతా ఉంటుంది ఈ మాత్రం దానికి ఏందో మరి. సో బ్రేక్ తీసుకుంటారా అంటే హరీష్ బ్రేక్ తీసుకుంటా అన్నాడు. నెక్స్ట్ బిందు మాధవ్ ఇంకెవరితో స్టార్ట్ చేద్దాం అంటే బిందు సోల్జర్ పేరు చెప్పింది. అప్పుడు సోల్జర్ ఏమంటాడు, నేను హరీష్ని చూస్ చేసుకుంటా అంటాడు. ఆయన బ్రేక్ తీసుకుందాం అని కూర్చున్నప్పుడు ఆయన చూస్ చేసుకునే అవకాశం కల్పిస్తే అలా, ఇంకా ఆయన కూడా చూస్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఆయన ఎందుకు బ్రేక్ తీసుకోవటం. ఎవరైనా ఏ బుద్ధుడైనా నీకు ఇప్పుడు హరీష్ కావాలి ఎవరంటే ఎవరైనా హరీష్ కావాలి, ఆయన దగ్గర రాజ్యాలు ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్గా 3 గేమ్లు గెలిచున్నాడు, లక్ కంటిన్యూస్గా ఫేవర్ చేయదు కదా. ప్రాబబిలిటీలు స్టాటిస్టిక్ అన్నీ అప్లై చేసుకుంటే హరీష్ని ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటాడు. మాత్రం దానికి ఆయన బ్రేక్ ఇవ్వాలని ఎందుకంటాం, నాకు ఈ లాజిక్కే అర్థం కాల. ఆయన కాదుగా సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఆయన గెలిచాడు అప్పర్ హ్యాండ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి రిలాక్సేషన్ దొరికింది. అట్లీస్ట్ ఒక నెక్స్ట్ రౌండ్ ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకోకూడదనో అదేనా రూల్ పెట్టాల్సింది ఏదో ఒకటి. ఎవడన్నా బుద్ధున్నాడు ఇంకా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎవడైనా హరీష్ని సెలెక్ట్ చేసుకుంటాడు. పవన్ హరీష్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏం లేదు, బాటిల్ ఫ్లిప్ చేయాలి, అక్కడ ఒక బార్ ఉంది, ఎన్ని ఇన్స్టాగ్రామ్ గేమ్లే అబ్బా ఏం లేవు. ఏంటంటే మనం అనుకోవచ్చు ఏంది చిన్నపిల్లల గేమ్ పెట్టేశారంటే వాళ్ళు అందరికీ ఒక టాస్క్ మినిమంగా ఆడిపిద్దాం అనుకున్నారు. అందులో ఎంతో కొంత ఎలివేషన్ వస్తుంది, ఎంతో కొంత ఇంప్రెస్ చేస్తారు, ఆడియన్స్కి క్లారిటీ వస్తుంది, జడ్జెస్కి క్లారిటీ వస్తుంది. గెలిస్తే ఒక రకంగా ఉంటుంది, టాస్క్ గెలిచేయడం చెప్పుకుంటాం, అది పెద్ద టాస్క్ చిన్న టాస్క్ అని అనుకోం కదా. అలాగా సో బాటిల్ ఫ్లిప్ చేయాలి, బార్ ముందుకు జరపాలి. పవన్ కళ్యాణ్ మిలిటరీ పవన్ కళ్యాణ్ దడదడ ప్రతిసారి బాటిల్ ఫ్లిప్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన 5 సార్లు ఫ్లిప్ చేసేప్పటికి ఈయన ఒకసారి ఫ్లిప్ చేశాడు. సో ఆ విధంగా హరీష్ ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ గెలిచాడు అనమాట. నవదీప్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఫాస్ట్గా ఫినిష్ చేసింది ఈ గేమ్ సోల్జరే అని చెప్పి తెలియదు కదా, ఇంకా శ్రీజ ఉందని చెప్పి మర్చిపోయి ఉంటారు. సో మొత్తం రాజ్యం కళ్యాణ్ అయిందనమాట. దాని తర్వాత హరీష్ వెళ్ళిపోతుంటే బ్యాక్గ్రౌండ్ నీ గూడు చెదిరింది బ్యాక్గ్రౌండ్ సంగే సెక్రెచ్చాలని చెప్పి చూశారు కూడా. నెక్స్ట్ శ్రీ, కళ్యాణ్ ఆట కంటిన్యూ చేస్తావా అంటే ఎస్ చేస్తానంటాడు. ఎందుకు చేయనంటే వెళ్ళి కూర్చుంటానంటే నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసినా వాళ్ళు కళ్యాణ్తో ఆడతారు. సో ఆ మాత్రం దానికి అదేదో నేను ఏదో భయపడి కూర్చున్నట్టు రెస్ట్ కోసం కూర్చుంటే కాకుండా నేనే సెలెక్ట్ చేసుకుంటా అంటాడు కదా. సో ఆబ్వియస్గా ఎవరంటే అనూష అన్నాడు అనమాట. అనూషని చూస్ చేసుకుంటా అన్నాడు. అనూష ఏంటంటే ఏముంది గెలిస్తే అయితే ఎదర్ లేదంటే ఓదర్ ఏదైనా ఒకటే ఎండాము నీ నెలకి ఇంక సలే ఉందని చెప్పి. సో కళ్యాణ్ వర్సెస్ అనూష టాస్క్ జరిగింది, ఇంట్రెస్టింగ్ టాస్క్. 3 సూదులు ఉన్నాయి, పెద్దది, మీడియము, స్మాల్. ఆ 3 దారం ఎక్కించుకుంటే వెళ్ళాలన్నమాట. నవదీప్ ఏంటంటే బేసికల్లీ స్టడీ హ్యాండ్స్, ఫోకస్డ్గా హ్యాండ్స్ స్టడీగా పెట్టుకోవాలి. సో సూదిలో దారం ఎక్కించాలి. ఇదో టాస్క్ అరా అంటే తప్పదు, ఇంకా ఎలాంటివి ఉంటాయి కొంచెం కొంచెం. మరి లాస్ట్ తొందరగా పోగొట్టాలి కదా, స్టేజ్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు.
సో అనూషావి రెండు అయ్యేపాటికి సోల్జర్ది ఒకటే అయింది. ఇక్కడ స్త్రీ ఒక మాట అంటది. ఇలాంటివి విన్నప్పుడే మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఏమంటదంటే, అనూష లైఫ్ చేంజింగ్ ఎపిసోడ్ అవుతుంది నీకు ఇది, కమాన్ అని. అంటే నిన్ను మేము లేపాలంటే మాకు ఏడ దొరకట్లేదు, నువ్వు ఇదేనా గెలువమ్మా, మాకు ఒక అవకాశం ఇవ్వు, మీరు లేపుతావు అన్నట్టు ఉంది. లైఫ్ చేంజింగ్ ఎపిసోడ్ ఎందుకు అవుతుంది? ఒక టాస్క్ గెలిస్తే లైఫ్ చేంజింగ్ ఎపిసోడ్ అయిపోద్దా? ఓవరాల్ ఇప్పుడు ఈ 12 ఎపిసోడ్లు చేసిందే ఉండదా? 12-13 ఎపిసోడ్లు ఎందుకు అవుతుందండి? నాకు అర్థం కాదు. సో ఎనీవే, నేను కూడా మాత్రం మనసులో అనుకున్నాను అనుష గారు గెలిస్తే బాగుండు అని. బట్ నాకు అంతకుముందు తెలుసు అవ్వలేదని చెప్పి, కానీ బట్ అనుకున్నా గెలిస్తే బాగుండు అని చెప్పి. బట్ అవ్వలేదన్నమాట. లాస్ట్ మూమెంట్లో ఆ మూడోది పవన్ కళ్యాణ్ పెట్టేశాడు, అనుష గారు పెట్టలేపారు. ఒకటి పెట్టి ఏదైనా ఒక టాస్క్ గెలిచుంటే కొంత ఎలివేషను, కొంత ఊపు, మనకి ఒక టఫ్ కాంపిటీషన్, అంటే ఇంకో అమ్మాయిలు వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకోవడానికి ఉండేది. బట్ ఏమీ లేదనమాట. సో నెక్స్ట్ అభి, మీరు గమనించారు, అభి ఇచ్చి పడేసాడు మావాడంట. ఫిక్స్ అయ్యారు వీళ్ళు, ఈడు మావాడు, ఈ అమ్మాయి మా అందరిది, ఈడు మావాడు అని నాకు అదే అనిపిస్తుంది. అభి ఇచ్చి పడేసాడు మావాడు అని చెప్పి, ఇంతకు అభి అని అంది, నాకు అభి వాయిస్ లాగా అనిపించింది. సో శ్రీ కళ్యాణ్ మళ్ళీ గెలిచాడు, బ్యాక్ టు బ్యాక్ విన్స్. సో కళ్యాణ్ 2, హరీష్ 3, దివ్య 2. దివ్య 3వ ఓడిపోయింది, హరీష్ 4వ ఓడిపోయాడు. సో ఇది ప్రస్తుతానికి స్టేటస్. సరే, వర్తి అన్వర్తి గెలిపోదాం అని చెప్పి మళ్ళీ వర్తి అన్వర్తి స్టార్ట్ చేశారు. ప్రియా ఏం చెప్తాను, ప్రియాని పిలిచారనమాట. తను ఎందుకు వర్తి అనుకుంటుందంటే, నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఈ షో ద్వారా నేర్చుకున్నాను కాబట్టి, సో ఈ షో ద్వారా నాకు కొంచెం ప్రోగ్రెస్ వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని నేను ప్రాపర్గా హ్యాండిల్ చేయగలను అని చెప్పింది. ఎటువంటి సీరియస్ సిచ్యువేషన్స్ వచ్చినా, ప్రెషర్స్ వచ్చినా, ఆర్గ్యుమెంట్స్ వచ్చినా నేను పాయింట్ బలంగా చెప్తానని చెప్పింది. నా తప్పు ఉంటే నేను ఒప్పుకుంటాను, టఫ్ కాంపిటీషన్ ఇస్తాను, స్ట్రాంగ్ ప్లేయర్గా ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పారు. బాగానే ఉంది. అన్వర్తి ఎవరంటే షియా అని చెప్పారు. ఎందుకంటే షీ ఈజ్ ఇన్నోసెంట్ ఫర్ దిస్ గేమ్ అని చెప్పారు. ఈ లైన్ వ్యాలిడే, కొంచెం ఇన్నోసెంట్గా అనిపిస్తుంది. తనంత షియా మంచి పాయింట్లు డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉందని చేసుకోలేపారు. ఒక్కసారి హౌస్లోకి వెళ్ళాక అలా, అంటే ఇక్కడైతే మీకు రీఎష్యూరెన్స్ లభిస్తుంది, అంటే ఎవరో ఒకరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, పుష్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ అక్కడ అలా ఉండదని చెప్పి. యాక్చువల్లీ ఇది షియాకే కాదు, అందరికీ అప్లికబుల్. అక్కడ ఎవ్వరు మనల్ని లేపుతా ఉండరు ప్రతిరోజు. సో ఇక్కడంటే అది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ బలంతో మళ్ళీ నెక్స్ట్ రోజు మనం ఇంకా బలంగా వస్తాం. బట్ అక్కడ ఉండదు కదా. శ్రియా దానికి డిఫెన్స్ చేసుకుందనమాట. మొన్న గేమ్లో నన్ను ఎవరు ఏమి చేయబట్టుకొని ఆడిపించి గెలిపించలేదు, నేనే గెలిచాను, నేనే ఆడాను, నాకు ఎవరు ఇక్కడ అష్యూరెన్స్ ఏమి ఇవ్వలేదు, నేనే చూసుకున్నాను అని చెప్పించింది. ఇంకో చోట శ్రీజ దగ్గర షియాకి మంచి ఆర్గ్యుమెంట్కి స్కోప్ ఉండే, టు బీ ఫ్రాంక్. తను అక్కడ చెప్పలేకపోయింది అనమాట. దాని తర్వాత దివ్య ఏంటంటే, మెయిన్గా బిగ్ బాస్ కావాల్సింది ఫిజికల్ స్ట్రెంగ్త్. ఓకే, ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా కావాలి, కానీ మెంటల్ స్ట్రెంగ్త్, వోకలు బాగా మాట్లాడగలగాలి, లాజిక్, ఇంకా స్పాంటేనిటీ, ఇలాంటివన్నీ చాలా ఉండాలి. ఇవన్నీ నాకున్నాయి, 4-5 నాకున్నాయి. సో ఇది చాలామంది అగ్రీ చేస్తారు కూడా అన్నట్టు చెప్పారనమాట. ఇవి ఉన్నాయి ఈవిడికి, ఆ లాజిక్, ఆ వోకలు, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎక్కడ ఆ ఎలివేషన్ అన్నది రాలా. ఈవెన్ ఆ మాటల్లో కూడా ఎక్కడ రాలేదన్నమాట ఇప్పటివరకు. నిన్న టాస్క్లు 2 గెలిచారు, అక్కడ వచ్చినాయి. అన్వర్తిగా హరీష్ని సెలెక్ట్ చేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ గెలిచాడు, అయినా సరే సెలెక్ట్ చేసుకున్నారంటే కొద్దిగా, ఎందుకంటే తన స్ట్రెంత్లు ఏంటి, తన స్ట్రెంత్ల మీద ఆవిడ ప్లే చేసింది అనిపించింది, ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్కి ఇంకొక ఆర్గ్యుమెంట్ వస్తే ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, తన స్ట్రెంత్లు ఇంకా ఎలివేట్ అవుతాయి అని అనుకున్నారేమో నేను అనుకుంటున్నా. సో ఏంటంటే ఆవిడ మంచి పాయింట్ పెట్టారు. యాక్చువల్గా ఇప్పటివరకు ఎవరు పెట్టని పాయింట్లు ఆవిడ పెట్టారు. టాస్క్లన్నీ, స్ట్రాటజీస్ ఇవన్నీ పక్కన పెడితే, అయినా మేడం ఇవన్నీ ఎందుకు మేడం పక్కన పెట్టాలి, అవన్నీ ఆడాడుగా అయినా, ఆ విధంగా నేను ఎలిజిబుల్గా, మిగతా వాళ్ళు అవి కూడా ఆడిన వాళ్ళు ఉన్నారు కదా, లేదు, ఆవిడ ఛాన్స్ తీసుకున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే, మీరు తెచ్చిపెట్టుకున్న పర్సనాలిటీ మీది మేడప్ పర్సనాలిటీ. మీరు ఏదైతే అసామాన్యుడు ఇవన్నీ చెప్తున్నారు వర్డ్స్, ఇదంతా మేడప్ పర్సనాలిటీ, మీది ట్రూ సెల్ఫ్ కాదు. మీరు ఒకటి అద్దెకి తెచ్చుకున్నారని చెప్పారనమాట. సో ఇది గేమ్ కోసం చేస్తున్నారని చెప్పి మీరు మీలో ఉండటం లేదు అని నాకు అనిపిస్తుంది అని చెప్పారు. ఇది బిగ్ బాస్లో మోస్ట్ డేంజరస్ ఏంటంటే, ఇది నా ఒపీనియన్, ఇది నాకు అనిపిస్తుంది అని. ఎందుకంటే దీనికి అవతలడు ఆర్గ్యుమెంట్ చేయలేడు. ఎంత చెప్పినా సరే, అరే నాకు అనిపిస్తుంది రా భయ్ అంటాం. సో హరీష్ కూడా ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ వల్ల నాకు అనిపిస్తుందని చెప్పడం వల్ల హరీష్ ఆర్గ్యుమెంట్లో కూడా పసలేకుండా పోయింది. ఏం చెప్పాడంటే, ప్రతి మనిషి తన లైఫ్ తనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకొని క్రియేట్ చేసుకుంటాడు, ఎక్కడ స్క్రిప్ట్ రాసుకొని తెచ్చుకోడని. మనం డిజైన్ చేసుకుంటే మన స్క్రిప్ట్ రాసుకున్నట్టే, మనం దేవుడు రాసిన స్క్రిప్ట్ కాదు, నేను రాసుకున్న స్క్రిప్ట్ అయినట్టే. అయితే మీరు అనుకుంటున్నారు ఇలా అని చెప్పి, అది మీ ఊహ, మీ భ్రమ, వాస్తవం అయ్యి ఉండకపోవచ్చు కదా. థ్యాంక్ యూ. వాస్తవం అయ్యి ఉండకపోవచ్చు ఏంటి, వాస్తవం కాదు, దిస్ ఈజ్ మీ అని చెప్పాలి. సో పసలేదు అన్నట్టు చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే, ఇది చాలా సింపుల్. ఇలాగా నాకు అనిపిస్తుందని 100 చెప్పచ్చు, నాకు కూడా అనిపిస్తుందని చెప్పి నేను కూడా మీ మీద 10 చెప్పచ్చు. అలా కాదు, ఎందుకు అనిపిస్తుంది, నేను మేడప్ పర్సనాలిటీ మీకు ఎందుకు అనిపిస్తున్నది, మీకేమైనా నేను తెలిసే, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి చెడ్డి బడ్డీ దోస్తులు కాదే, మరి మీకు ఎందుకు అనిపిస్తుంది? మీరు కావాలని నన్ను ఏదో టార్గెట్ చేయాలి, నేను అందరిలోకి ఎలివేట్ అవుతున్నాను, నా గురించి చెప్తే మీరు ఎలివేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు, అంతమించి ఏమీ లేదు అని చెప్పి అలా ఏదైనా పెట్టాల్సిందేమో.
బట్ ఓకే. నెక్స్ట్ అనూష గారు వచ్చారు. నేను ఎదుటి మనిషి ఎవరైనా సరే ఏదైనా తప్పు జరిగితే కాన్ఫరెన్స్ చేయడానికి, అంటే ఎవరైనా నిలదీయడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించను. టీంలో ఉన్నప్పుడు టీం ప్లేయర్గా ఆడాను, అలాగే ఇండివిజువల్గా కూడా మంచిగా ఆడాను చెప్పి గెలిచే ప్రాసెస్లో, అంటే టాస్క్ గెలిచే ప్రాసెస్లో ఈచ్ టాస్క్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నా, ఫార్మాట్ని బాగా అర్థం చేసుకున్నాను. సో పాయింట్ టు పాయింట్, నర్వ్ టు నర్వ్ అని చెప్పారు అనమాట. హోల్ పర్సనాలిటీ టెస్ట్ అనుకుంటున్నా ఈ బిగ్ బాస్ అనేది, అండ్ ఐఎమ్ బ్యాలెన్స్డ్ ఇన్ దట్ అని చెప్పి. సో ఈ పర్సనాలిటీ టెస్ట్ బ్యాలెన్స్డ్, నేను అన్నింటిని చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నా, ఎవరినైనా ఎదిరిస్తాను అది అని చెప్పారనమాట. ఓకే. నెక్స్ట్ అన్వర్తిగా పవన్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఫ్రెండ్స్ కదా అనుకుంటే ఓకే మై ఫ్రెండే, బట్ రియాలిటీ చెక్ నీడెడ్ అని చెప్పి. మీ ఫ్రెండ్ రియాలిటీ చెక్ నీడెడ్ అన్నప్పుడు పక్కన కూడా చెప్పచ్చు, చెప్పలా. కానీ నా ఫ్రెండ్ అయినా సరే నేను నిలదీస్తా, కాన్ఫిడెంట్ చేస్తాను. తన స్ట్రెంత్ ఏదైతే వర్తీగా చెప్పారో ఆ వర్తీని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. అందుకోసం చెప్పి ఎవరైనా కాన్ఫిడెంట్ చేస్తున్నారు కాబట్టి చెప్తారనమాట. ఇక్కడ గేమ్ ఫార్మాట్ తనకు అర్థం కావటం లేదు. ఏంటి జడ్జెస్ ఏదో చెప్తున్నారు, ఇక్కడ దానికి ఆన్సర్ రావటం లేదు తన నుంచి. ముఖ్యెదురా అంటే ఎట్టెట్ మొత్తం తిప్పి చూపిస్తున్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదని చెప్పి. పవన్ డీమన్ గురించి ఇలా అంటే చాలా మాటలు చెప్తూనే ఉన్నాయి, కానీ అవన్నీ ఎక్కడ మనకు చూపించరా, అన్నీ కట్ చేస్తారు. ఎందుకు? ఏదో ప్లాన్ ఉంది, చూద్దాం. తిని ఏమంటాడు, నువ్వే ఏమంటావు అంటే ఒకళ్ళు కౌంటర్ వేస్తున్నప్పుడు గన్ షాట్గా ఉండాలి అంటావు, కానీ నువ్వు ఎప్పుడైనా కౌంటర్ వేస్తుంటే ఆ గన్ షాట్ పట్టడం లేదు అని చెప్పి. వాళ్ళు చెప్పే పాయింట్కి నువ్వు చెప్పే పాయింట్ అసలు మ్యాచ్ అవటం లేదు. నిన్ను గట్టిగా ఇద్దరు కనుక నిలదీస్తే అయిపోయింది నీ పని, యూఆర్ డన్ అని చెప్పి. నువ్వు సర్వైవ్ అవ్వాలి, గట్టిగా ఇద్దరు కూడా అవసరం, ఒకళ్ళు జాలి చెప్పి మళ్ళీ ఆవిడనేసారు. సో నీ పని అయిపోయింది అని చెప్తే పవన్ ఏంటంటే దానికి డిఫెన్స్ చేసుకున్నాడు. పవన్ గేమ్స్ టాస్కుల్లో ఏమైనా పర్ఫామ్ చేయగలడు, కానీ ఆర్గ్యుమెంట్లో మాత్రం నిజంగానే అనుష గారి ఆర్గ్యుమెంట్ ఏకీపిస్తా, తేలిపోతాడేమో అనిపిస్తుంది ఈజీగా. ఎక్కడ కూడా అంత ఇది లేదు, తన వీక్నెస్ ఇది. వ్యాలిడ్గా మాట్లాడాను ఎక్కడైనా సరే, నేను వ్యాలిడ్గానే ఏదైనా ఆడాను, వెళ్ళి కూర్చోలేదు నేను ఎక్కడైనా సరే, అంత కావాలంటే నేను అంత ఇచ్చానని చెప్పాడు. అంత మీ వల్ల కాదేమో, మీరు ఎక్కడ సరిగ్గా వినలేదేమో, సో అంత వినటం మీ వల్ల కాలేదేమో నా ఒపీనియన్ అని చెప్తాను చెప్పుకున్నాడు. నెక్స్ట్ శ్రీజ ఎందుకు స్పెషల్ అంటే, శ్రీజ ఎందుకు స్పెషల్ టాస్క్లనే కాదు, శ్రీజ చెప్పే పాయింట్లు, శ్రీజ చెప్పే మాటలు, శ్రీజ తను ప్రజెంట్ చేసుకున్న విధానం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఈ అమ్మాయి మాత్రం. ఈ హోల్ సీజన్లో ఆ ఆడిషన్స్ తప్పుడు నేనుంటే కానీ ఖచ్చితంగా రెడ్ ఇచ్చే పంపించేవాడిని. అసలు ఆయన ఎందుకు ఇచ్చాడు ఏంటో అనుకున్నా. సో రెడ్ ఇచ్చిన తర్వాత, ఆ గ్రీన్ ఇచ్చిన తర్వాత, ఒక్క గ్రీన్తో నిలబెట్టుకొని ఇంత దూరం రావటం, అందరిని ఇంప్రెస్ చేసుకుంటా. బట్ ఎందుకు వర్తి అంటే, తనకి ఈ గేమ్ ద్వారానే తనని ఏ విధంగా అవతల వాళ్ళు తనకి రెడ్ ఇచ్చిన వాళ్ళు తనని ఎలా మెచ్చుకున్నారు, ఆ పాయింట్స్ తీసుకొచ్చి చెప్పింది చూసారా, ఇక్కడ షీ స్పెషల్. ఎవరికి అలా రాలా ఆ థాట్. సో అలా తను ప్రజెంట్ చేసుకున్నప్పుడు నాకు భలే అనిపించింది. నాకేంటి అక్కడ ఉన్నది కనిపించింది, వెంటనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసేది దానికి, ఆ అమ్మాయి చెప్పుకున్న విధానానికి. సో నేను హౌస్కి ఎందుకు వర్తి అంటే, ఫస్ట్ డే నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు చాలామందికి నచ్చాను, చాలామందికి నచ్చలేదు. అభిజిత్ అయితే ఆడిషన్ కంప్లీట్ అవ్వకముందు ఆయన రెడ్ ఇచ్చారు. బిందుమాది ఆడిషన్ మొత్తం అయిన తర్వాత నీ ఇరిటేషన్గా ఉంది, నీ మాట నాకు ఎలా అనిపించట్లేదు అని చెప్పి రెడ్ ఇచ్చారు. నవదీప్ మాత్రం ఒక ఛాన్స్ ఇచ్చారు, గ్రీన్ ఇచ్చారు. ఎవరైతే నన్ను నో అన్నారో వాళ్ళనే నేను ఇంప్రెస్ చేశా. వాళ్ళని ఇంప్రెస్ చేశాక ఇంకేంటి, నన్ను నో అన్నోళ్ళు చేస్తే నేను శబాష్ అనిపించుకున్న తర్వాత శ్రీముఖి నా ఫేవరెట్, అది కూడా రాశాను. బట్ ఆవిడ కూడా ఇరిటేట్ అయ్యారు. అలాంటిది మీరే నన్ను ఇక్కడ ఎంకరేజ్ చేశారు, మీరే నన్ను ఇక్కడ ఎలివేట్ చేశారు, మీరే నన్ను ఇక్కడ లేపి పెట్టారు ఎక్కడో. సో ఈరోజు బిందుమాధవ్ గారు నా ఓట్స్ బ్యాక్ తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకొని నన్ను మోస్ట్ డిజర్వింగ్ అన్నారు. సో ఐఎమ్ వర్తి, అది చాలు కదా, ఐఎమ్ వర్తి, ఐ డిజర్వ్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పి ఆవిడ చెప్తున్నప్పుడు బిందుమాధవ్ గారు నవ్వుతాం కానీ, వాళ్ళు అదే మేము అన్నది రైటే, నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అని చెప్పి ఒక స్మైల్ ఇవ్వాలి ఇసరటం కానీ, దాని తర్వాత రేలారే అని చెప్పి బీజీ మీటింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. ఏ కంటెస్టెంట్కి అంత ఎలివేషన్ రాలా. హ్యాండ్స్ డౌన్ శ్రీజ ఈజ్ ద అగ్ని పరీక్ష విన్నర్ అంతే. అసలు శ్రీజ దగ్గరలో కూడా ఎవరు లేరు. అలాంటి ఒక పారామీటర్ బౌండరీని ఆవిడ క్రియేట్ చేసింది. అది బీట్ ఇన్ టాస్క్ కానీ, మాటల్లో కానీ, తన ఎనర్జీలో కానీ, తన పర్ఫార్మెన్స్లో కానీ, ఎక్కడైనా సరే దరిదాపుల్లో లేరు ఎవరు. అలా అసలు స్టాండ్ అవుట్ అయిపోయింది ఆ అమ్మాయి. చివరికి శ్రీముఖి అమ్మాయి ఏంట్రా బాబు బిగ్ బాస్ హౌస్లో అడిగి పెడతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విధంగా వచ్చేసింది. విధంగా అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బాగా ఆడారు. నేను స్టార్టింగ్లో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ ఫర్ వీళ్ళంటి వాళ్ళ కోసం, ఇద్దరు ముగ్గురు కోసమే. చాలా చాలా జాగ్రత్తగా ఉంటే మంచి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అసలు అన్ఇమాజినబుల్, అంటే టాప్ 5 టాప్ 3 కాదు, కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం ఇక్కడ అనుకున్నవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరగవు కాబట్టి ఆ మాటలని చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ అన్వర్తి కింద షియాన్ సెలెక్ట్ చేసుకున్నారు. బాగానే చెప్పారు షియా కోసం. ఏంటంటే శ్రియా
గట్టిగా మాట్లాడుతుంది. సో స్ట్రెంత్ ఉంది, టాస్క్లో అన్ని ప్రూవ్ చేసుకుంటుంది కానీ బట్ ఇమ్మెచ్యూరిటీ ఉంది ఆ అమ్మాయికి. అది హౌస్కి సెట్ కాదేమో అని చెప్పి హౌస్లో వెళ్ళామంటే ఫస్ట్ డే నుంచి చాలా కాంపిటీషన్ ఉంటుంది. కామనర్స్ అంటేనే అదే వాళ్ళ సెలబ్రిటీస్. కామనర్ చిన్న లైన్ ఒకటి ఉంటుంది, ఆ బెరికి ఉంటుంది, అది క్రాస్ చేయలేకపోద్దాం అనిపిస్తుంది. మేబీ ఈ టైంలో కాకుండా ఇంకా తర్వాత డిజర్వింగ్ ఏమో అని చెప్పి. షియా ఏమంటుందంటే తనే చెప్పేసింది స్ట్రాంగ్ అని అదని ఇదని. గేమ్ అన్నాక నర్వస్నెస్ అందరికీ ఉంటుంది. నేనే ఇప్పుడు ఇక్కడ నీకు ఫీల్ అయితే వెళ్ళి కూర్చుండిపోయేదాన్ని కదా, కానీ అలా కాదు. 19 years నేను చాలా చేశానని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది చెప్పారు ఈ కెనాట్ అని చెప్పి, బట్ గేమ్లో నేను గెలిచానని చెప్పి. షియా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ ఉంది, నా ఏజ్ చిన్నదన్నప్పుడు డోంట్ సీ దట్ ఏజ్. అంటే ఆ ఏజ్ చూడకండి, ఆ ఏజ్లో నేను ఏం చేశాను. నేను 19 yearsకి చేసినవి మీరు 24 years కూడా చేయలే. నేను ఇంకో చదువుకుంటున్నా, మా అమ్మకి హెల్ప్ చేస్తున్నా, నేను ఇలా ట్యూషన్లు చెప్తున్నా. ఆడిషన్స్ రోజు ఏవైతే చెప్పొచ్చు అది నుంచొని స్ట్రాంగ్గా బలంగా చెప్పుంటే, ఇందులో మీరేం చేశారు మీ 19 ఏళ్ల వయసులో? జడ్జెస్ కూడా ఏం చేయలేదు 19 ఏళ్ల వయసులో. నేను చేశాను. అభిజిత్తే అన్నాడు 19 yearsకి నాకు అసలు క్లారిటీ లేదని చెప్పి. నాకు క్లారిటీ ఉంది, బిగ్ బాస్ స్టేజ్ నాకు ఎందుకు కావాలో ఉంది అని చెప్పి. అక్కడ భర్తీ దగ్గర చెప్పొచ్చు ఈ మాటలు, ఇక్కడ చెప్పొచ్చు. తన పాయింట్స్ బలంగా కనుక చెప్పుకొని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఇంప్రెస్ అయ్యేవాళ్ళు, ఛాన్స్ ఉండేది. బట్ ఛాన్స్ లేనట్టే ఇప్పుడు ఆల్మోస్ట్. సో వర్తి టాస్క్ కంప్లీట్ అయిపోయింది. షాకిబ్కి హరీష్కి 3 పడ్డాయి. షియాకి పవన్కి కలికికి 2 పడ్డాయి. నాగాకి 1 పడింది. నెక్స్ట్ సో ఇది డిసైడ్ చేస్తుంది మేము మీరు కాదు, జ్యూరీ అండ్ ఆడియన్స్ వాళ్ళు డిసైడ్ చేయాలని చెప్పి. సో జ్యూరీ చేతిలో కూడా చాలా వరకు ఉంది మెజారిటీ ఆఫ్ ద గేమ్. నెక్స్ట్ శ్రీముఖి పీకే. మన గేమ్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ మిలిటరీకి వెళ్ళాను కంటిన్యూ చేస్తామని అడిగారు. పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేస్తా అన్నాడు, 2 గెలిచాడు. సో పవన్ కళ్యాణ్ శ్రీజ చూసుకుని నవ్వుకుంటా ఉంటే ఇద్దరు శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుంటే లేదు, కల్కిని చూస్ చేసుకున్నాడు. సో కల్కి వర్సెస్ పవన్ గేమ్ జరిగింది. సింపులెస్ట్ గేమ్ చెప్పాలంటే ఏం లేదు అందులో. అసలు ఏమైనా ట్విస్ట్ లాంటిది ఏమైనా ఉంటుందేమో, అంటే ఈ కలర్ బాల్ ఎక్స్చేంజ్ చేయాలి, ఏదో పక్క నుంచి ఎక్స్చేంజ్ చేయాలని అనుకున్నా కానీ ఏం లేదు. సో గ్లాసులు పెట్టారు వరుసగా. స్టార్టింగ్ గ్లాసుల్లో కలర్ పెట్టారు. ఆ కలర్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రోజులో అయ్యే కలర్ బాల్స్ రావాలి. 2 హ్యాండ్స్ తీసుకొని బాల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఈ ఒక గ్లాసులో నుంచి ఇంకో గ్లాసులోకి. పవన్ కళ్యాణ్ నాకు ఎందుకు అలా డంబ్ అయిపోయాడు, అలా ఉండిపోయాడు. నాకు అర్థం కాల. కలికి సభా స్వాప్ చేస్తూ ఉంది, ఆయన ఎందుకు ఉండిపోయాడు, కన్ఫ్యూజ్ అయ్యాడా కలర్స్తో అంత క్లోజ్గా చూసేపటికి ఏమైందో నాకు అర్థం కాల. సో మొత్తానికి అది మాత్రం డిసప్పాయింటింగ్ అనిపించింది. దగ్గరలో దరిదాపుల్లో కూడా అనిపించలేదు అనమాట. సో కలికి ఈజీగా గెలిచేసింది. నవదీప్ ఎవర్రా చెప్పింది కలికి అన్వర్తి అని అనగానే ఈయనే చెప్పాడు సార్ అని చెప్పి కలికి అనే. సో పవన్ కళ్యాణే అన్వర్తి అన్నోళ్ళ మీదే గెలిస్తే ఆ మజా వేరేలాగా ఉంటుంది కదా. సో పవన్ కళ్యాణ్ తన అన్వర్తి అన్నాడు, తన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఈజీగా ఉంటుంది అని చెప్పి తన మీద ఓడిపోయాడు. అది కదా డేవిడ్ రాసిన స్క్రిప్ట్. సో అమ్మాయి ఓడిచ్చింది. నెక్స్ట్ కలికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం అంటే పవన్ డీమోన్ని సెలెక్ట్ చేసుకుందనమాట. ఈ లోపల సత్యదేవ్ వచ్చాడు. కాసేపు తన నెక్స్ట్ ఫిలిం రావుబాగు దాని గురించి ఒక టీజర్ ఇవన్నీ డిస్కషన్లు అయినాయి. కలికి వర్సెస్ డీమోన్ ఒక క్రాస్ పజిల్, ఇంట్రెస్టింగ్ గేము. కాకపోతే ఇది కలికి ఇంగ్లీష్ వచ్చా రాదా, పవన్కి ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చా అన్నది ఎందుకులేండి, అవన్నీ మనకు అనవసరం. కానీ బట్ క్రాస్ వర్డ్ పజిల్ తనకు కూడా అలాగే అనిపించింది. నాకు క్వశ్చన్ అడిగినప్పుడు ఇద్దరు ఒకేలా ఆన్సర్ చేసేప్పటికీ నాకు అనిపించింది సరే ఇద్దరు నాలెడ్జ్ ఒకేలా ఉందని చెప్పి. ఇది మోస్ట్ మనం చిన్నప్పుడు తెగ అడ్డంగా నిలువుగా డయాగ్నల్గా అన్ని విధాలుగా కొట్టేసుకుంటూ ఉన్న పేపర్లో చేస్తుంది సరే అయ్యే. బట్ ఆ వర్డ్స్ డైరెక్ట్గా చెప్పకుండా అగైన్ క్లూస్ లాగే ఉంటాయి. ఆ వర్డ్స్ ఏంటన్నది కనిపెట్టి మార్క్ చేయాలన్నమాట. చాలా క్వశ్చన్స్ అడిగారు. కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ తెలియదు అనుకుంటే వాళ్ళకి ఇంట్రోపోన్ ఇచ్చారు. మనిషి బతకడానికి ఏం కావాలంటే నేను ఆక్సిజన్ అనుకున్నా, సత్యదేవ్ ఆక్సిజన్ అనుకున్నాడు. ఏం చేయాలి, బ్రీత్ కావాలంట. సో అలాగే క్రాస్గా కూడా బతకాలి అని చెప్పి హింట్లు ఇచ్చారు. నా దగ్గరే ఉంది, నా పక్కనే ఉందని చెప్పి హింట్లు ఇచ్చారు. అలా మొత్తానికి హింట్లు ఇచ్చుకుంటే వెళ్ళేపాటికి 4 డీమన్ పవన్ చెప్పాడు, 2 కలికి చెప్పింది. సో అలా డీమన్ పవన్ టాస్క్ గెలిచాడు, కలికి ఓడిపోయింది. సో కలికి కూడా ఒక టాస్క్ విన్నారు, డీమన్ పవర్ ఒక టాస్క్ విన్నారు. నెక్స్ట్ పవన్, మనీష్, శ్రీజ, డాలియా ఉంటే డాలియాని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. స్మైలీ బాల్స్ జడ్జెస్ వచ్చి ఒక పవన్కేమో అభిజిత్, కలికికేమో బిందుమాధవి బాల్ ఇసురుతారు. వాళ్ళు ఒక స్లేట్ లాంటి దాంట్లో బ్యాలెన్స్ చేస్తా చివరికి ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లో పడేయాలి. జడ్జెస్ వచ్చి ఆ గ్లాస్లో తీసుకొని బౌల్లో పెట్టుకుంటారు. ఇందులో ఏంటంటే నాకు అర్థమైన ట్విస్ట్, బాల్ కింద పడిపోయిన బాల్స్ మళ్ళీ తీసుకోకూడదు. అంటే టైం లిమిట్తో ఆడలేదు ఇది. 15 బాల్స్ ఉన్నాయి, 15 బాల్స్ ఇసురుతారు, ఆ 15 బాల్స్ బ్యాలెన్స్ చేయాలి. అంటే జడ్జెస్ సరిగ్గా ఇసరపోతే సో అలా బిందుమాధవి ఒకటి సరిగ్గా ఇసరాలి. స్టార్టింగ్ అలా గట్టిగా ఇసిరారు, అది బౌన్స్ బయటకు కూడా వెళ్ళిపోయింది. సో ఇసిరే వాళ్ళు కూడా నెమ్మదిగా ఇసరాలి. డాలియా గెలిచిద్దేమో అని అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆయన 6 ఎన్ని వేసినాడు, 4 ఎన్ని వేసినాడు. మొత్తానికి వీళ్ళు బాల్స్ అయిపోయినాయి ముందే డాలియా వాళ్ళవి. బిందుమాధవ్ గారు వేసిన దానికి అలాగే డాలియా కూడా దగ్గరికి వచ్చి 2-3 కింద పడిపోయినాయిలేండి. సో అలా డీమన్ పవన్ గెలిచాడు. డీమన్ పవన్ నెక్స్ట్ అభిజిత్
అందరితో అమ్మాయిలతో వేస్తే రాంగ్ వెళ్ళిపోద్ది అని చెప్పి అబ్బాయితో కూడా డ్యాన్స్ చేశాడు. సో అలా డేమన్ పవన్ 2 టాస్క్లు గెలిచాడు. ఎందుకు చెప్తున్నానంటే 2 టాస్క్లు గెలుచుకున్నాడు, 1 టాస్క్ గెలుచుకున్నాడు మీకు లాస్ట్లో అర్థమైంది, కొంచెం క్లాస్ పిక్స్ అందుకని. నెక్స్ట్ పవన్కి మనీష్ శ్రీజ మిగిలారు. పవన్ శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నాడు. సో లెట్స్ స్టార్ట్ అని చెప్పి. సో ఇక్కడ శ్రీముఖి ఒక గేమ్ ప్లే చేసింది ఏంటంటే 2 బల్బులు పెట్టారు అక్కడ, చిన్న సైజ్ షార్ట్ ట్యూబ్లైట్స్ లాంటివి. మీరిద్దరు గట్టిగా అరిచి ఈ బల్బును పక్కన కొట్టాలన్నారు. నాకు ఏంది నిజంగా టాస్కా అంటే నిజంగా అంత డెలికేటెడ్ బల్బ్సా ఏమైనా పగిలిపోతాయి అంటే చిన్నప్పుడు సినిమాస్లో వాటిల్లో చూస్తూ ఉంటాం కదా, ఒక సింగరు అని చెప్పి చిన్న గ్లాస్ ఏదో పెట్టుకొని వైన్ గ్లాస్ లాంటిది పెట్టుకొని పాడితే పగిలిపోతూ ఉంటాయి. ఏది నిజంగా అలాంటిది ఏమో ఇప్పుడు చూస్తున్నారని ఇంకా స్టార్ట్ చేసి అరిచారు. ఆయన శ్రీముఖి చేతిలో చిన్న బాల్స్ ఉన్నాయి చూసారా, నాకు చూసినప్పుడు అనిపించింది ఇది కాదులే టాస్క్ అని చెప్పి. బట్ ఇద్దరు గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. జడ్జెస్ అందరూ చెవులు మూసుకున్నారు. బల్బులు పగులుతాయా? పగల కదా, పగల్లా. సో ఊరికే ఊరికే మిమ్మల్ని ఏడిపిద్దామని చెప్పి అలా పెట్టాము అని చెప్పి. నెక్స్ట్ ఒరిజినల్ గేమ్ ఏంటంటే ఆ బల్బ్ మీద ఒక గోల్ఫ్ బాల్ పెడతారు. ఆ గోల్ఫ్ బాల్ మీద ఇంకో గోల్ఫ్ బాల్ పెట్టాలి. పెట్టి 5 4 3 2 1 అని కౌంట్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ లైట్ వెలిగిద్ది. ఎవరు లైట్ వెలిగితే వాళ్ళు గెలిచినట్టు. ఇదే టాస్క్. యాజ్ సింపుల్ యాజ్ దట్ అని అంటారు. కొంచెం కష్టమే. బల్బ్ మీద బల్బ్ పెట్టి గోల్ఫ్ బాల్ మీద గోల్ఫ్ బాల్ నుంచో పెట్టడం అంత కష్టమే. డీమన్ పవన్ పెట్టంగానే బాల్ కింద పడిపోయింది. దాని తర్వాత ఈ అమ్మాయి పెట్టి నెమ్మదిగా బ్యాలెన్స్ చేస్తే ఇంకోటి పెట్టేసింది. ఇందాక ఏదైతే అన్నాడో పవన్ కళ్యాణ్ సింపుల్గా ఫాస్టెస్ట్గా గెలిచాడని, అంతకు మించి ఇక్కడ సెకండ్స్లో అయిపోయింది. నవదీప్ వెంటనే ఇచ్చి పడేసింది. నవదీప్ అసలు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే తను గ్రీన్ ఇచ్చిన అమ్మాయిరా, ఆ మాత్రం హ్యాపీగా ఉండడా? తన క్లాస్ బీకి అమ్మాయిరా, ఆ మాత్రం హ్యాపీగా ఉండడా? తను ఎంకరేజ్ చేసిన అమ్మాయిరా, ఆ అమ్మాయి గెలుస్తూ ఉంటే నవదీప్కే ఇంకా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇచ్చాడు బిందు, అరే నేను ఇప్పుడే పక్క తిరిగి కొంచెం చాలాసేపు నడిచిద్ది అని చెప్పే లోపల అయిపోయిందిరా గేమ్ అని చెప్పి. శ్రీముఖి అయితే మనల్నే ఇంత ఛాలెంజ్ చేస్తుందంటే ఈ అమ్మాయి హౌస్లో ఎంత ఛాలెంజ్ చేస్తుందో అని చెప్పి దమ్మున్న శ్రీజాగా నిరూపించుకుంది అని చెప్పి. సూపరు, బంపరు, బాగా ఆడతారు. చెప్పిన కదా హ్యాండ్స్ డౌన్ అగ్ని పరీక్ష విన్నర్ శ్రీజ అని చెప్పి. చూద్దాం. బట్ హౌస్లో సిచ్యువేషన్స్ అన్నీ క్వైట్ డిఫరెంట్గా డ్రమాటిక్గా ఉంటే బయట ఏం జరిగిద్దో తెలియదు, ఎవడేం మాట్లాడతారో తెలియదు. విల్ బి ఏ కంప్లీట్లీ డిఫరెంట్, చెప్పలేం. సో శ్రీజ కూడా ఒక టాస్క్ గెలిచింది. దాని తర్వాత దమ్ము వర్సెస్ మర్యాద. సో వాళ్ళిద్దరు మిగిలారు. వాళ్ళిద్దరికి టాస్క్ అనమాట. ఒక ఓటు అప్పీల్ కూడా దొరుకుతుంది, అంటే వాళ్ళు బెస్ట్ ప్లేయర్గా నుంచుంటారు అది అని చెప్పి. ఇక్కడ ఏం చేశారంటే ఇది కూడా మన ఇన్స్టాగ్రామ్లో మొగుడు పిల్లలు ఫ్రెండ్స్ కూర్చొని ఆడుకుంటూ ఉంటారు సార్, రీల్స్ పెడతా ఉంటారు. నేను మాడికి చెప్తా అన్నట్టు ఇలాంటి చేద్దామని, పని చూసుకొని పోవాయా అంటుంది ఇలాంటి అని. అదే సో ఎవరైనా మొగుడు పిల్లలు ఇలాంటి ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. మనం చేయొచ్చు, మీకు మంచి కాంబినేషన్. అలాంటి టాస్క్లు ఆడుతూ ఉంటే, అలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటే చూసేవాళ్ళు చూస్తాను, చాలామంది వస్తారు, చాలా వ్యూస్ ఉంటాయి వాటికి, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. బట్ మీరు కొంచెం ఎంటర్టైనింగ్గా చేస్తే బాగా చూస్తారన్నమాట. మంచిగా మాట్లాడుకొని సెటర్లు వేసుకొని అలాగా కొట్టుకోకుండా. సో ఒక థ్రెడ్ లాంటిది పెట్టి ఆడతారు వాళ్ళు. ఇందులో థ్రెడ్ ఏం లేదు, ఒక బోర్డు. సో మ్యాగ్నెట్స్ ఇచ్చారు ఇద్దరికి. మ్యాగ్నెట్స్ పెట్టుకుంటే వెళ్ళాలి. ఎవరు పెట్టినప్పుడు మ్యాగ్నెట్ పక్క మ్యాగ్నెట్ని అతుక్కుంటుందో వాళ్ళు ఓడిపోయినట్టు. సో బెస్ట్ ఆఫ్ 3 అనమాట. జనరల్గా వీళ్ళు ఆడేది ఏంటంటే ఎవరు పెట్టినప్పుడు అతుక్కుంటాయో అంటే ఈక్వల్గా షేర్ చేసుకుంటారు, 10 షేర్ చేసుకుంటారు, పెట్టుకుంటే వెళ్తూ ఉంటారు. ఎవరు పెట్టుకుంటే అతుక్కుంటే ఎన్ని అతుక్కున్నా నువ్వు వాళ్ళు తీసుకోవాలి. మ్యాగ్నెట్స్ మన చేతిలో అయిపోవాలి, అన్ని రింగులోకి వెళ్ళిపోవాలి. అది జనరల్గా ఆడేది. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఆడారు. నెక్స్ట్ శ్రీజ టక పెట్టేస్తుంది. ఇలాంటివి కొన్ని సరి చేసుకోవాలి, అది నేను చెప్పేది. ఇలాంటివి కొన్ని సరి చేసుకుంటా ఉంటే కొంచెం ఆలోచించాలి. పెడితే ఏది కదిద్దేమో. ఒక సెకండ్ స్పీడ్గా ఆడటం ఇంపార్టెంట్ కాదు, గెలవటం లాస్ట్ మూమెంట్కి వచ్చేసింది కదా, గెలవటం ఇంపార్టెంట్. న్యాయంగా ఆడటం ఇంపార్టెంట్, దాని తర్వాత గెలవటం ఇంపార్టెంట్. సో ఫస్ట్ రౌండ్ శ్రీజ ఓడిపోయింది. సెకండ్ కూడా అంతే స్పీడ్గా ఆడడానికి ట్రై చేశారు. సెకండ్ కూడా సింపుల్గా ఓడిపోయారు అనిపించింది. ఫస్ట్ అయితే కొంచెం టఫ్గా ఓడిపోయారు, కానీ సెకండ్ అయితే మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా ఓడిపోయారు. మనీష్ గెలిచేశాడు. సో మనీష్ ఒక టాస్క్ గెలిచేది, బట్ లాస్ట్ టాస్క్ గెలవటం వల్ల మొత్తం రాజ్యం అంతా మనీష్ది అయిందనమాట. శ్రీజ ఒకటి గెలిచింది, మర్యాద మనీష్ ఒకటి గెలిచాడు. సో ఓట్ అప్పీలు మనీష్కి ఇచ్చారు. ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, బట్ ఫార్మాట్ అదే. ఏంటంటే అందరికీ ఒక టాస్క్ మినిమం ఆడిపించేలా ఛాన్స్ ఇవ్వటం. కానీ ఎక్కడ ప్రాబ్లం అయిందంటే నేను రెస్ట్ తీసుకుంటాను కూర్చున్నోడిని కూడా వేరే వాళ్ళు ఛాలెంజ్ చేసేలా పెట్టడం, అది రాంగ్. అది రాంగ్ అవటం వల్ల ఏమైందంటే ఎవరైనా వాళ్ళని ఛాలెంజ్ చేస్తారు కాబట్టి ముందు టాస్క్ ఆడిన వాళ్ళు ఓడిపోతూ ఉంటారు, కానీ వాళ్ళు గెలవలేరు కదా. సో ఓవరాల్గా 3 టాస్కులు గెలిచిన హరీష్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పక్కన కూర్చొని లాస్ట్కి ఒక టాస్క్ గెలిచిన మనీష్కి ఓటు అప్పీల్ రావటం, అది
కొంచెం అన్యాక్సెప్టబుల్ ఏమో అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటన్నది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇది కరెక్టా కాదా అని చెప్పి. బట్ ఫార్మాట్ మాత్రం ఓకే, అందరికి ఒక గేమ్ వచ్చేలా ఫార్మాట్ చేశారు, అది అలా ఫ్రేమ్ చేశారు. బట్ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళని నేను ఉంటాను కదా వెయిట్ చేస్తానని కనీసం ఒక రౌండ్ 2 రౌండ్లు ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకోకూడదని పెట్టకుండా వాళ్ళు ఎవరైనా ఆడొచ్చు అంటే అది కరెక్ట్ కాదు కదా. బట్ ఈ షూటింగ్ అంతా మళ్ళీ 1 డేలోనే జరిగింది, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎండ్లెస్గా జరిగింది, వాళ్ళకి మధ్యలో బ్రేక్స్ ఉన్నాయండి. మర్యాద మనీష్ కోటెపిల్ ఇచ్చింది. మర్యాద మనీష్ చాలా బాగా తన పాయింట్స్ రాసుకున్నాడు, చాలా బాగా తను ప్రజెంట్ చేసుకున్నాడు. సో శ్రీ అడిగిద్ది అనమాట, ఏంట్రా ఎంత చేసావు, ఎలా అంటే 5 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తానని చెప్పాడు. సో మనీష్ అన్నవాడు పడతాడు, పడ్డాక లేస్తాడు, లేచాక గెలుస్తాడు, అదే నా బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టోరీ అని చెప్పాడు. బాగా చెప్పాడు ఈ పాయింట్, ఎందుకంటే తను కూడా అలాగే పడతా లేచాడని. నా తెలివే నాకు శత్రువు అయింది, బట్ నా స్ఫూర్తిని ఎక్కడ నేను కోల్పోలేదు, తప్పుల నుంచి నేర్చుకున్నాను, ఎల్లో నుంచి ఇప్పుడు స్టార్ ప్లేయర్గా నించున్నాను అని చెప్పి నిజాయితీగా ఉన్నా, నాకు ఓట్ చేయండి, కామనర్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తా. మొత్తం మనవాడు ఇవన్నీ కూడా కవర్ చేశాడు. తెలంగాణ తెలివి, రాయలసీమ పౌరుషం, ఆంధ్ర ధైర్యం అన్నీ తీసుకొని కప్పు కొడతా అని చెప్పి తెలుగు వాళ్ళందరినీ కవర్ చేశాడు మొత్తానికి. ఎక్కడ ప్రాక్టీస్ చేసా కదా వచ్చే ముందంటే, లేదు 5 రోజుల నుంచి ఇదే చేస్తున్నా, అర్థం ముందు ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పి. దాని తర్వాత అందరూ ఎమోషనల్ అయిపోయారు. సో లాస్ట్ ఫైనల్ మూమెంట్స్ వాళ్ళకు ఉంటుంది, ఎన్ని రోజులు కలిసి ఉన్నారు కాబట్టి. సో బిందు మాధవ్ గారు, స్టేజ్ మీద మీ నేమ్స్ అనౌన్స్ చేసే వరకు మీకు ఆ టెన్షన్ ఉంటుంది. అంటే వీళ్ళందరినీ సాటర్డే స్టేజ్ మీద నుంచోబెడతారు వరుసగా. నాగార్జున గారు సూట్ కేసులతో నుంచుంటారు అనమాట. నాగార్జున గారు అక్కడ జడ్జెస్ని వాళ్ళని కూడా మరి స్టేజ్ మీద పిలుస్తారా, లేదంటే కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిస్తే స్టేజ్ మీద పిలుస్తారు అనుకుంటున్నా. వాళ్ళ నుంచి అనౌన్స్ చేయొచ్చు, నాగార్జున గారిని అనౌన్స్ చేయొచ్చు. సాటర్డే షూట్ అవుతుంది, మన దాని తర్వాత తెలిసింది ఎగ్జాక్ట్గా ఎవరు వెళ్ళారని. నేను చెప్తాను లాస్ట్లో ఎవరన్నది, నాకు అనిపించిన వాళ్ళు ఎవరన్నది. ఇనిషియల్గా 5 అన్నారు కదా, 5 పంపించింది. నేను ఆ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 5 అన్న తర్వాత ఇంకొకరిని 6 సెలెక్ట్ చేస్తారు అది అని చెప్పి. నాకు టెన్షన్ ఉండింది ఇక్కడికి వచ్చేటప్పుడు, ఏంటంటే ఆడిషన్ నుంచి ఎలా తీస్తాము అది అని చెప్పి. బట్ చూడండి మీరు అంత షైన్ అయ్యారు అది అని చెప్పి, హ్యూజ్ డిఫరెన్స్ చూస్తున్నాము. మే ద బెస్ట్ వన్ విన్స్ అది అని చెప్పి. ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి. బిగ్ బాస్ హౌస్లో గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి, ఇది బాగా చెప్పారయ్యా. తప్పులు జరిగినప్పుడు వాటిని రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ బేసిక్స్, గో బ్యాక్ టు యువర్ బేసిక్స్ అండ్ స్టార్ట్ చేయండి, మిమ్మల్ని మీరు కోల్పోవద్దని చెప్పి. ఇలాంటివే చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటని. బట్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూశాక మేడ్ ఏ గుడ్ డెసిషన్ అనిపిస్తుంది. ఆబ్వియస్గా వేరే వాళ్ళు ఉన్నా కూడా అనిపిస్తుంది. అదంతా జరిగిన తర్వాత అంటే ఎవరు ఎలా ఆడతారో తెలియదు కదా. ఏదైనా ఓకే సర్లేండి, ఒక గ్రూప్ వర్క్ తీసుకున్నారు. నవదీప్ ఏమంటారంటే, ఇక్కడ నేర్చుకున్నవి మీ లైఫ్లో మీరు స్మూత్గా అప్లై చేసుకోండి, నాకు ఉపయోగపడింది మీకు ఉపయోగపడింది అని చెప్పి, దిస్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అని చెప్పాడు. నెక్స్ట్ అవి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీ అని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ చాలా జరుగుతూ ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ అంతే కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మళ్ళీ గేట్ లోపలికి రావటం ఒక సామాన్య విషయం కాదు. అంటే చాలా వరకు అందరికీ బ్యాడ్ డేస్ నడుస్తూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళిద్దరు గెలుస్తూ ఉంటారు. అలా కాళ్ళు ఈడ్చుకుంటా వెళ్ళి మళ్ళీ వచ్చి అన్నీ చేసుకొని, అలాగే ఒక మనిషి ప్రేమ ఫ్రెండ్షిప్ సంపాదించడం చాలా కష్టం, అది మా అమ్మ చేసుకున్న పుణ్యం ఏదో కానీ నేను అలా సంపాదించుకున్నా, మీకు అలాగ వస్తుంది అని చెప్పి. మీ నుంచి నాకు అలాగే ఆయన చాలా ఇన్స్పైర్డ్ అంట చాలా మంది నుంచి అక్కడ. సో అలాగే మీ గ్రాఫ్స్ అన్ని పైకే ఉన్నాయి, ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్తారో మీరే చూసుకోవాలని చెప్పారు. శ్రీ ఓ మాట చెప్పింది, నవదీప్ కామనరు, బిందు కామనరు, అభిజిత్ కామనరు, నేను కామనరు, ఎటువంటి కనెక్షన్స్ లేకుండా కామనర్స్ నుంచి మేము సెలబ్రిటీస్ అయ్యాం, మేమే అయినప్పుడు మీరు కూడా అవ్వగలరు, సాధించండి అని చెప్పి ఆవిడ కూడా బాగా ఎమోషనల్ అయ్యారనమాట. అందరికన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏడు స్టార్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసేవాటికి వీళ్ళందరూ స్టార్ట్ చేశారు, మీరు చేయగలరు అని చెప్పారు. అండ్ మీరు చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అని చెప్పారు. సో ఇది జరిగింది ఓవరాల్ ఎపిసోడ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 5 నాకు ఎవరు అనిపించారు అన్నది, నాకు అనిపించారన్నా కూడా వీళ్ళు ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. ఎవరంటే హ్యాండ్స్ డౌన్ శ్రీజ చెప్పాను, ప్రియా ఓవరాల్ చూస్తున్నా 15 వారాలు ఈ 15 ఎపిసోడ్లు చూస్తున్నా. నాట్ ఓన్లీ జస్ట్ లాస్ట్ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ అని కాదు. నెక్స్ట్ 3 మాస్క్ మెన్ ఉండే అవకాశం ఉంది. 2 అమ్మాయిలే ఉంటారు మ్యాక్స్ టు మ్యాక్స్. 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు, 5 అయితే. సో మాస్క్ మ్యాన్, ఎందుకంటే గేమ్లో ఆ ట్విస్ట్ అన్నది ఆయన వల్ల వచ్చింది, ఆ ఆరగెన్స్ కానీ ఏదంటే నేను ఇంతే అన్న యాటిట్యూడ్ కానీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ 4th మిలిటరీ పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అవకాశమే ఉంది. ఎందుకంటే ఒక కామనరు, పైగా మిలిటరీ మ్యాన్కి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, అది ఫర్ ద ఫస్ట్ టైము అన్నట్టు ఉంటుంది. తర్వాత మళ్ళీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి అలా ఒక మిలిటరీ మ్యాన్ని పంపించారు బిగ్ బాస్ హౌస్లో కంటే నేషనల్ వైడ్ కూడా ఆ పాయింట్ గట్టిగా వెళ్తుంది. నెక్స్ట్ మనీష్ ఎందుకు అంత బాగా గెలిచాడంటే, గెలవలేదు కానీ మనీష్ జర్నీ అలా ఉంటుంది. అంటే డౌన్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుకి వెళ్ళింది కదా. సో ఆ జర్నీ బ్రేక్ ఏదైతే వచ్చిందో, అంటే ఎల్లో కార్డు వెనక్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి స్టార్ గెలవటం, అదృష్టం అనుకోండి ఏదైనా అనుకోండి,
దేవుడు రాసిన స్క్రిప్ట్ అనుకోండి, కానీ గెలవటం, ఓటీపీలు ఇవ్వటం, ఆ ఓటీపీలో బాగా మాట్లాడటం, ఏదైనా గ్రాఫ్ ఉంది. సో ఖచ్చితంగా ఆడియన్స్ ఓట్స్ లేకపోయినా జడ్జెస్ నుంచి ఆ పుష్ ఉంటుంది మనీష్కి. సో వీళ్ళు 5 ఉంటారు. ఇంకా మిగిలింది ఇంకో ప్లేసు, 6వ ప్లేస్ అనుకుంటే కనుక డిమోన్ పవన్కి ఏంటంటే ఓట్లు ఎక్కువ పడుతున్నాయని టాకు కొన్ని విషయాల మీద. సో రేపు మధ్యాహ్నం మనం దాని గురించి మాట్లాడదామండి. నెక్స్ట్ నిత్య, నాగా. సో నిత్య ఏంట్రా, నిఖిత, సారీ కొత్త పేరు చెప్పాను, మళ్ళీ కింద వేసుకుంటారు. నాగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాగా రేజ్ అయింది, బట్ లాస్ట్ మూమెంట్లో డౌన్ అయిపోయాడు. నిఖిత లాస్ట్లో రేజ్ అయ్యారు, బట్ ఎంతవరకు అది ఉపయోగపడుతుందో తెలియదు. కానీ నాగా, నిఖిత, ఈ డీమన్ పవన్, వీళ్ళు ముగ్గురులో 6వ వ్యక్తి ఉంటే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు అనుకుంటే కనుక నిఖితాకి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి అందరికన్నా. ఇంకా డాలియా, కల్కి, అనూష గారు, నాకు తెలిసి వీళ్ళందరూ రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టే మ్యాక్స్ అమ్మాయిల్లో. వీళ్ళకే ఒక నిఖితాకే ఏదైనా ఛాన్స్ ఉంది, నిఖిత గారికే ఛాన్స్ ఉంది చెప్తే, అదర్వైజ్ ఇంక లేనట్టే. నాగా, డీమన్ వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉంది. అంటే కొన్ని నాగా కన్నా డీమన్కి ఎక్కువ ఛాన్స్ ఎందుకు ఉందంటే సెలబ్రిటీ సపోర్టా, లేదంటే ఓట్స్ పడుతున్నాయా, ఓట్స్ వేయించుకుంటున్నారా, పిఆర్, ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఫిజిక్ ఏదైతే ఉందో దానికి ఉపయోగపడవచ్చు. ఆ స్మార్ట్నెస్ ఏదైతే ఉందో, అంటే చూస్తారు అబ్బా, అన్ని విధాలుగా చూసే తీసుకుంటారు. సో అలా చూసుకొని జడ్జెస్ అయినా పుష్ చేయొచ్చు. కానీ పర్ఫార్మెన్స్ చూసుకొని ఒక హానెస్ట్ పర్సన్ ఉండాలనుకుంటే నాగాకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అది. బట్ నాగా అంతగా కొట్లాడగలడా లేదా అన్నది చూడాలి, అది తనకి మైనస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇది అగ్ని పరీక్ష. మొత్తానికి కంటిన్యూస్గా ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా గట్టిగా అని చెప్పుకున్నాను. నేను తిరుపతిలో ఉన్నప్పుడు మాత్రమే ఒక ఎపిసోడ్ మిస్ అయింది, అది మన నెక్స్ట్ రోజు, అది కూడా హెల్త్ వల్ల మిస్ అయింది. లేదంటే అసలు తిరుపతిలో ఉన్నా చెప్పేవాడిని. అది మాత్రం ఉదయం చెప్పుకున్నాం, ఉదయం టైంలో. బట్ మిగతావన్నీ రెస్ట్, నైట్ ఎప్పుడు చూస్తా ఎమోషన్ క్యారీ చేస్తే చెప్పేస్తాం, అయిపోతుంది అంతే. తర్వాత దాన్ని దాచుకొని లోపల దాపెట్టాం అంటే టైం అయిపోద్ది కదా. అందులో అది రాదు, నాకు రాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ అదనమాట. ఐ హోప్ వీడియో లైక్ చేశారనుకుంటున్నా. లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు బిగ్ బాస్ 9 కోసం మాట్లాడుకుందాం, కుదిరితే వీళ్ళ ఓటింగ్ కోసం కూడా మాట్లాడదాం. బట్ బిగ్ బాస్ 9 కోసం అయితే రేపు ఖచ్చితంగా మాట్లాడదాం. చాలా క్లారిటీగా కొన్ని విషయాలు చెప్తాను అంతే. ఇంకా సాటర్డే తర్వాత సండే నుంచి బిగ్ బాస్ బిగిన్స్ అనమాట. బట్ బజ్ లేదు, చూద్దాం. కొన్నిసార్లు లీస్ట్గా స్టార్ట్ అయ్యి లేచిద్దేమో. లెట్స్ సీ. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.